రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారినాయి. ఈ మధ్యనే ఒక 2-3 రోజుల క్రితమే కొండ సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు మామూలుగా కాదు, పొలిటికల్ సర్కిల్‌లో ఒక వేడి వేడి రగులుతా ఉంది. ఆ వేడి చల్లారలేదు. దానిపై వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఏంది లేటెస్ట్‌గా న్యూస్ అంటే, కొండ సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేసిండ్రు. గొంగిడి హరికృష్ణ ఫిర్యాదు చేయడంతో ఆయనపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. ఎంత వేగంగా మారుతున్నావో ఒకసారి ఆలోచన చేయండి. కొండ సుస్మిత గీసుకొండల వాళ్ళ తల్లి బర్త్డే వేడుకల్లో భాగంగా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అసలు గాంధీ భవన్లో కూడా ఈరోజు మహిళా లీడర్లు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా గరమైండ్రు. అసలు ఈ అంశాల గురించి ఇంకా చర్చ నడుస్తుంది. ఎందుకు అట్లా తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అసలు ఆమె ధైర్యం ఏంది? అసలు వాళ్ళ తల్లికి కూడా, కొండ సురేఖకు కూడా నోటీసులు పంపింది క్రమశిక్షణ కమిటీ చైర్మన్. ఆమె కూడా ఉల్టా ఎంబడే రీప్లై ఇచ్చింది. నాకేం సంబంధం, మా కూతురు మాట్లాడితే నాకేం సంబంధం, అసలు ఆమె కాంగ్రెస్ సభ్యత్వమే లేదు కదా అని ఆ చర్చ కూడా నడుస్తుంది. ఇంకో చర్చ ఏంటంటే, కొండ సురేఖకు నోటీసులు ఇచ్చిండ్రు వాళ్ళ బిడ్డే మాట్లాడితే, మరి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు అని ఈ చర్చ నడుస్తుంది. ఇట్లా తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్లో ఎమ్మెల్యేలకు లేదా మంత్రులకు మధ్య అసలు పొసగడం లేదు. ఎక్కడికక్కడ అసలు గొడవలు, ఒక వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవే నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏమైందేమో కానీ మొన్న పరకాలలో సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. అక్కడ మన రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆయన చేతిట్లా లేపి, ఈయన నెక్స్ట్ మళ్ళీ ఈయననే నిలబడతాడు, పరకాలలో మంచి మెజార్టీతో గెలిపించాలి అని ఎప్పుడైతే అన్నాడో కథం. ఇక అట్నుంచి కొండ సుస్మిత మామూలుగా కాదు, తీవ్ర దాడి చేసింది, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు నువ్వెవరు? జగ్గారెడ్డికి ఏమో టికెట్ ఇవ్వాలంటే రాహుల్ గాంధీ చేతిలో ఉంటుంది, రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటే నీ చేతులు ఉంటుందా? నువ్వే అంటావు కదా 21 ఏళ్ళకే ఎమ్మెల్యే కావడానికి దానికి సంబంధించిన సవరణలు చేయాలి పోటీ చేయడానికి, అంటే జంజికి ఇవ్వాలని చెప్తావు. మళ్ళీ ఆయన ముసలాయనకి ఎట్లు ఇస్తావు? ఇంకా ఆమె మాటలు ఏంటంటే డైపర్ వేసుకున్నావు అని ఏదో మాట్లాడింది. అసలు చాలా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ సర్కిల్లో నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన కొండ సురేఖ మాజీ ఓఎస్డీ ప్రభుత్వం తొలగించింది, ఆయనపై కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. డెక్కన్ సిమెంట్కు సంబంధించి ఆడిపోయి ఏంది గన్ను పెట్టి బెదిరించిండు, డబ్బులు ఇవ్వాలని ఆరోపణలు ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించాడు అరెస్ట్ చేయమని పోతే, అప్పుడు కొండ సురేఖ, కొండ సుస్మిత వీళ్ళంతా అడ్డుకోవడం, రచ్చరచ్చ చేయడం, అది అసలు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు తెలంగాణ పొలిటికల్ సర్కిల్. అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ అంశాలు ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారినాయి, బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఎంత 20 ఈరోజు కేసు నమోదైంది. నిన్న మొన్న మాట్లాడింది, ఈరోజు కంప్లైంట్ ఇచ్చిండు. గొంగిడి హరికృష్ణన్ అంట, ఆయనపై విపరీతంగా దాడి చేసినట్ట సుమంత్. ఏదో బెదిరించి ఆయన ఏదో వ్యాపారం రియల్ ఎస్టేట్ కూడా చేస్తాడంట. ఆయన ఆఫీస్కి పిలిపించుకొని విపరీతంగా బెదిరించి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్ట. ఈయను అది ఇది అని మాట్లాడితే వాళ్ళ అనుచరులు ఆయన కలిసి విపరీతంగా కొట్టిరంట. జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఇదే ఆ ఎఫ్ఐఆర్. ఏం జరుగుతుందేమో అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు. ఇంకోటి ఏంటంటే, ఈయన ఆచూకీ లేదంట, అబ్స్కాండ్లో ఉన్నాడంట. ఎవరు? ఈయన సుమంత్. పోలీసులు వెతుకుతున్నారంట, గాలింపు చర్యలు చేపట్టారంట. మరి ఇది కొండ సుస్మిత వ్యాఖ్యలకు కౌంటర్గానే అనుకోవాలనే మరి, ఇంకా అంతే అనిపిస్తూ ఉంది. మొన్ననే కదా కొండ సుస్మిత నిన్ననో మొన్న మాట్లాడింది, ఈరోజు కేసు నమోదైంది. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాము. ఇగో విపరీత గొంగిడి హరికృష్ణని కొట్టినరంట. ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇది మల్కాజ్గిరి డిస్టిక్ హరికృష్ణ గొంగిడి ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఆ నెంబర్ స్పష్టంగా కనిపిస్తలేదు మనకు, కానీ హరికృష్ణ గొంగడి తండ్రి పేరు సత్యనారాయణ అంట, 36 ఏళ్ళు ఉన్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు. ఆయన కాంప్లైంట్లో ఏం రాసిండు అనేది కూడా ఉంది, చాలా వివరంగా రాసిండు, సుదీర్ఘంగానే రాసిండు. ఒకసారి ఆ కాంప్లైంట్ కూడా మనం చదువుదాము. 20 తారీఖు 8వ నెల 2026, అంటే ఈరోజే శ్రీయుత గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ మేడిపల్లి గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అంటే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు, అది జూబ్లీహిల్స్కి మారింది ఆ కాంప్లైంట్. ఎందుకంటే ఈయన జూబ్లీహిల్స్లో దాడి చేశారంట, కొట్టినరంట ఈ గొంగిడి హరికృష్ణను. ఇక్కడ జూబ్లీహిల్స్కు ఆ కేసు బదిలీ అయింది. ఆ శ్రీయుత గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ మేడిపల్లి గారికి నమస్కరించి రాయినది ఏమనగా,
అయ్యా కొంచెం జూమ్లో చూపించింది. నేను అనగా గొంగిడి హరికృష్ణ సన్ ఆఫ్ సత్యనారాయణ, వాళ్ళ తండ్రి చనిపోయినట. ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్ ఉన్నాయి. ఈ బిజినెస్ చేస్తాడంట. ఇక క్యాస్ట్ అవన్నీ ఎందుకులే కానీ ఆర్టీసీ కాలనీ చెంగిచెల్ర మేడిపల్లి. తమరితో మనవి చేయునది ఏమనగా, నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. తేదీ 30/7/2026 నాడు అందాజా సాయంత్రం 5 గంటల సమయంలో నా ఫోన్ నెంబర్కు నాకు తెలిసిన వ్యక్తి అయిన కొండ సురేఖ ఓఎస్డి సుమంత్ నాకు ఫోన్ నెంబర్ అంటే నెంబర్లు బ్లర్ చేసిండ్రు కనిపించకుండా అట్లా నెంబర్ నుండి నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడేది ఉంది, అర్జెంటుగా కలవాలని చెప్పగా నేను ఇప్పుడే ఊరి నుండి వచ్చాను, రేపు ఉదయం కలుద్దామని చెప్పగా అతను అర్జెంటుగా మీతో మాట్లాడాలి, మీరు రావాల్సిందేనని రమ్మన్నాడు. తర్వాత నా స్నేహితుడు రాము తన ఫోన్ నెంబర్ నుండి నా నెంబర్కు ఫోన్ చేసి తన ఆఫీస్కు రమ్మన్నాడు. తర్వాత అందాజా రాత్రి 9:45 జూబ్లీహిల్స్లోని రాము ఆఫీస్కు నేను నా మిత్రుడు కిరణ్ కలిసి మాకు తెలిసిన రెంటల్ కార్ నుండి స్కార్పియో, అదే నెంబర్ కూడా ఉంది, నెంబర్ ఏం లేదు, స్కార్పియో టీఆర్ నెంబర్ గల కారు తీసుకొని అందులో ఇద్దరం కలిసి రాము ఆఫీస్కు వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అక్కడ సుమంత్ మరియు రాము ఇద్దరు ఉన్నారు. అప్పుడు సుమంత్ నువ్వు మా పేరు చెప్పి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు అని అనగా, నేను మీ పేరు చెప్పి తీసుకోలేదని చెప్పగా, చంపుతా అని ఏదో గలీజ్ పదం ఉంది, చంపుతా మా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే అని అక్కడే ఉన్న ఐరన్ రాడ్తో సుమంత్ నన్ను నా 2 చేతులపై నా కాళ్ళపై విపరీతంగా కొడుతుండగా ఇంతలో సుమంత్ అనుచరులు కొంతమంది వచ్చి కొంతమంది వచ్చినారు. వారు రాగా సుమంత్ ఇక గలీజ్ పదం వాడిండు. ఆ సుమంత్ అని గలీజ్ పదం వాడి కొట్టి చంపేయండి అని తెలుపగా వారు ఇంకా ఉంది, వారు కూడా కొట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించినారు. అప్పుడు నాకు ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది మరియు కమిలిన గాయాలు అయినాయి. అంతలో 2 కానిస్టేబుల్ వచ్చి, అంటే బ్లడ్ కూడా వచ్చిందని చెప్తా ఉన్నాడు. అంతలో 2 కానిస్టేబుల్ వారు వచ్చి నన్ను అదే రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళినారు. అక్కడ నేను చికిత్స చేయించుకొని వస్తానని చెప్పి వెళ్ళినాను. తర్వాత సుమంత్ అనుచరుల పేర్లు తెలుసుకోగా వారి పేర్లు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి మరియు మరికొంతమంది అని తెలిసింది. తర్వాత నేను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకున్నాను. తర్వాత నా చెయ్యి ఫ్రాక్చర్ అయినందున నేను చెంగిచెర్లలోని ఎస్విఎస్ హాస్పిటల్ నందు నా యొక్క ఎడమ చేయికి సిమెంట్ పట్టి వేయించుకున్నాను. అయినా కూడా నా చెయ్యి తగ్గకపోవడం వలన నేను మరల ఉప్పల్లోని శ్రీ హెల్త్ హాస్పిటల్కు ఎప్పుడు 10/8/2026 నాడు వెళ్ళి సర్జరీ చేయించుకున్నాను. అంటే ఈ నెలనే కదా. నేను ఇన్ని రోజులు హాస్పిటల్ నందు ఉన్నందున మరియు వారితో ప్రాణభయం ఉండడం వలన ఫిర్యాదు చేయలేకపోయాను. ఈరోజు నేను నా మిత్రుడు కిరణ్తో లోకల్ పోలీస్ స్టేషన్ మేడిపల్లి పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాను. కావున సుమంత్, ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి, రాము మరియు మరికొంతమంది వాళ్ళు ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం నన్ను చంపాలనే ఉద్దేశంతో నన్ను జూబ్లీహిల్స్లోని రాము ఆఫీస్కు పిలిపించి వారు ఐరన్ రాడు మరియు కర్రలతో నాపై అత్యాయత్నం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మనమని గొంగిడి హరికృష్ణ చెప్తా ఉన్నాడు. ఈ రాము కూడా ఈయన ఫ్రెండే. ఎవరి ఫ్రెండు? సుమంత్ ఫ్రెండు. సుమంత్ ఆఫీస్కి పోతే ఇదంతా నడిచింది కథ. మరి ఇప్పుడు అబ్స్కాండ్లో ఉన్నాడంట. సుమంత్ ఆచూకు లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారంట. మరి ఏం జరుగుతుందో రాష్ట్రంలో మాత్రం ఇది కొండ సుస్మిత వ్యాఖ్యల కౌంటర్గానే ఉన్నట్లుంది. ఎట్లుందంటే మాటలతోటి కాదు చేతలతోటి. అంటే ఇదే ఈరోజే కంప్లైంట్ ఇచ్చిండు, ఈరోజే కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసిండ్రు. అసలు ఏం జరుగుతుందేమో రాష్ట్రంలో. అంటే ఇంకొక చర్చ ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఓ న్యాయం ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ. ఇక అగ్రకుల వ్యక్తులకు ఓ న్యాయం ఉందనే చర్చ నడుస్తుంది బాగా, ఇంటర్నల్గా కూడా ఆఫ్ ద రికార్డే చాలా నడుస్తూ ఉంది. మరి ఇక ఈయనపై కేసు నమోదైంది. మరి సీరియస్గానే ఉన్నట్టుంది ప్రభుత్వం అయితే. ఎందుకంటే కొండ సుస్మిత మామూలు వ్యాఖ్యలు చేయలేదు. తర్వాత గతంలో కూడా
ఈ డెక్కన్ సిమెంట్ దగ్గరికి పోయి బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఆ అంశానికి కూడా కొండ సురేఖ కానీ సుస్మిత అయితే మామూలు రచ చేయలేదు. అవి దృష్టిలో పెట్టుకున్నారు. అప్పుడంటే వదిలేసినాం, ఇంక ఇప్పుడు వదిలే ప్రసక్తి లేదనుకున్నదేమో ప్రభుత్వం, మరి తెలియదు. చాలా చర్యలు మాటలతోటి కాదు చేతలతోటి చేస్తున్నట్లే కనిపిస్తుంది. మరి ఎఫ్ఐఆర్ నమోదైంది ఆయనపై. మరి ఇక ఏడ దొరుకుతాడు ఏం కథనో తెలియదు. అబ్స్కాన్లో ఉన్నాడని తెలుస్తుంది. ఇది ఆయన యొక్క ఆయనకు సంబంధించి సుమంత్కు సంబంధించి అప్డేట్ ఏంటంటే ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చాలా వేగంగానంట, మామూలుగా కాదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయట, గాలింపు బృందాలు చేపట్టినాయి. స్విచ్ ఆఫ్ ఫోన్ ఎక్కడున్నారో ఏం కథనో తెలియదు. మరి ఇంకా దీనికి సంబంధించిన అప్డేటు మళ్ళీ భవిష్యత్తు ముందు తెలియాలి మనకు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.